యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ అర్జునుడికి కృష్ణుడు సారథి అయి ఉంటాడో, ఎక్కడ రథంలో అర్జునుడున్నాడో అక్కడ విజయం. అంటే ఇక్కడ ఉన్నటువంటి రథంలో కృష్ణుడు సారథ్యం చేస్తుంటే నేను లోపల నా జీవుడు కూర్చునుంటే నాకు విజయం. అంటే అసలు నేను హింస అన్న మాట ఎక్కడ వాడాలి, హింస కాదు అన్నది ఎక్కడ తెలుసుకోవాలి, నేను ప్రవర్తించేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఈ విషయం మీద నాకు సమగ్రమైన అవగాహన కలగాలి అంటే అసలు వారు వీరు అని ఉండదు. ఎవరైనా సరే అహింస అన్న మాట యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. నన్ను చాలా మంది ఎంతమంది అడిగారో ఇప్పటికి, ఈ మధ్య కూడా నన్ను హైదరాబాద్లో చాలా బాగా చదువుకుని ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి ఒక తల్లి అడిగింది, ఏమండి రామాయణంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఒక జింకని బాణంతో కొట్టాడుగా, చంపేశాడుగా, చంపి పట్టుకొచ్చి సీతమ్మకి ఇచ్చాడుగా, దాని తోలు ఒలిచి ఆ మాంసం తీసి వండమన్నాడుగా, సీతమ్మ వండి పెట్టిందిగా, మరి రాముడు అరణ్యవాసానికి వెళ్ళి అలా జింకల్ని చంపి మాంసం తినచ్చా, హింస చేయలేదా అని అడుగుతూ ఉంటారు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన యుద్ధభూమి యందు నిలబడి క్షత్రియుడు వీరస్వర్గాన్ని పొందాలంటారు. అందుకే బలహీనుడైన వాడు తనని తాను రక్షించుకోలేకపోతే, బలహీనుడైన వాడు బలవంతుడితో యుద్ధం చెయ్యలేక తనకున్నది పోగొట్టుకుంటుంటే, ఆ రోజులలో క్షత్రియుల యొక్క ధర్మం బలహీనుడి కోసం యుద్ధానికి వెళ్ళి బలహీనుణ్ణి రక్షించి అవసరమైతే తన ప్రాణం వదిలిపెట్టేయాలి. అందుకే యుద్ధంలో ప్రాణం వదిలిపెడితే వీరస్వర్గం పొందాడు అన్నారు. ఆనాడు క్షత్రియులకున్న ధర్మం అది. కాబట్టి ఇప్పుడు అటువంటి బలం తాను పొంది ఉండాలి అంటే తనకి ఆహారం దొరకాలి. పైగా ఆహారం అనేటటువంటిది ఆ రోజులలో ఉన్న ప్రమాణం ప్రకారం తద్దినంలో బ్రాహ్మణులు కూడా తిన్నారు. మీరు రామాయణం చదివితే అగస్త్యుడికి తద్దినంలో మాంసాహారాన్ని వడ్డించారు. ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్కటి ధర్మం. నేను మీకు ఇందాకనే మనవి చేసే కాలమును బట్టి ధర్మం ఉంటుంది అని. ఒక కాలమునందున్నది వేరొక కాలమునందు ధర్మం కాదు. త్రేతాయుగంలో తద్దినం పెట్టినప్పుడు బ్రాహ్మణుడు మాంసం తినడం ధర్మం. అందుకే ఇల్వలుడు వాతాపి విషయంలో కోసి వడ్డించాడు. అగస్త్యుడిని పిలిచి నువ్వు భోక్తవి తినమంటే ధర్మం కాబట్టి తిన్నాడు ఆయన. ఆ యుగంలో తద్దినం పెట్టినప్పుడు బ్రాహ్మణుడు వెళ్ళి తినాలి మాంసం. కలియుగంలో అది తీసేశారు. తద్దినంలోనూ పెట్టక్కర్లేదు, నువ్వు తినను అక్కర్లేదు అన్నారు. మరి దానికి ప్రత్యామ్నాయం మినుముతో చేసిన గారె పెడితే చాలు, సరిపోతుంది. ఇప్పుడు యుగంలో ధర్మం మారిందా లేదా, కాలమునందు ధర్మం మారిందా లేదా? మాంసాహారముని తిని బలాన్ని పొందాలి ఒకటి. రెండు, అప్పటికి శరీరాన్ని ముందు నిలబెట్టుకోవాలంటే కనపడిన ఆహారం తీసుకోవాలి. ఆయన మాంసాహారి, క్షత్రియుడు, తినడానికి అర్హుడు. జింక కనపడింది, కొట్టాడు, తెచ్చాడు. ఇప్పుడు ఆయన ఎంత దోషం ఎక్కడుంది? ఆయన హింస చేశాడు అని చెప్పడానికి వీల్లేదు. అందుకే అసలు శాస్త్రీయమైనటువంటి అవగాహన కలగని నాడు సామాన్య ధర్మము అర్థము కాకపోతే జీవితం అయోమయంగా ఉంటుంది. నేను హింస చేశానా, నేను అహింసావ్రతం పాటిస్తున్నానా, ఏమీ చెప్పలేడు. చెప్పలేక బాధపడుతుంటాడు. తాను అడుగు తీసి అడుగు వేశాడు అనుకోండి, కొన్ని క్రిములు చచ్చిపోతాయి. ఎలా అహింస పాటిస్తాడు? ఎలా హింస చేయకుండా ఉంటాడు? అలా అని అడుగు తీసి అడుగు వేయకుండా ఉండగలడా? ఉండలేడు. తప్పక తాను అడుగు తీసి అడుగు వేస్తే అవి చచ్చిపోతే ఆయనకి దోషం అంటుకుంటుందా? అంటుకోదు. అందుకే హింస అనే మాటని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు అది ఏ దృష్టికోణంతో చెయ్యబడింది అన్నదాన్ని ప్రధానంగా తీసుకుంటారు. ఆయన కర్తవ్యతానిష్టతో చేశాడు, అది హింస కిందకి రాదు. రెండవది, హింస అంటే శరీరాన్ని బాధ పెట్టడం ఒక్కటే హింస కాదు, మనసుని బాధ పెట్టడం కూడా హింసయే. మనసుని ఎలా బాధ పెడతారు అంటే, మనస్సుని బాధ పెట్టడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే మాట చేత పెట్టినటువంటి బాధ అంత కష్టంగా ఉంటుంది. అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆ పాపం విపరీతంగా పెరిగిపోతుంది. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు. అది ఒక కోణంలో ఉంటుంది. తాను చెయ్యకూడని పని ఒకటి చేశాడు అనుకోండి, ఒక ప్రాణిని బాధ పెట్టాడు. కుక్కలా వెళ్ళిపోతోంది, నా చేతిలో కర్ర ఉంది,
నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగిందనుకోండి, కాలు విరిగిన కుక్క ఎంతకాలం నిష్కారణంగా నేను కొడితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత. అందుకే కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు, కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. కాలము మహాబలవత్తరమైనది. ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాపపుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు, పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు. లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు. చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు. చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినట్టు. ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు ఫలానా జన్మలో ఫలానా పేరుతో ఉన్నప్పుడు ఒక కుక్కని కొట్టావాయ్, అందుకని ఆ ఫలితాన్ని ఇవాళ నీకు ఇస్తున్నానోయ్, 11 గంటలకి నీ మోకాలు మీద కూడా దెబ్బ తగులుతుందోయ్, మోకాలు మీద నొప్పి 3 రోజులు ఉంటుందోయ్, అప్పుడు కుక్కకి 3 రోజులు ఉందోయ్, ఇన్న నాకు చెప్పక్కర్లా, మోకాలు నొప్పి పెట్టేట్టు చేస్తాడది. అది ఈశ్వరుడు అంతే. ఆయన శాసకుడు, ఒకడికి చెప్పవలసిన అవసరం ఆయనకు ఉండదు. కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఒక కుక్కని కొట్టాను అనుకోండి, అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది. ఎప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి, ఈశ్వరా ఎప్పుడో తప్పు చేసి ఉంటాను, లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది? మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండూ అనుభవించాలి. కానీ తండ్రి బాధ పెట్టకు, బాధ పెట్టావనుకో నీ పాదముల యందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను. వద్దు, నా పాపములు క్షమించన్నాను అనుకోండి, అలా కుదరదు. చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది. ఈశ్వరుడు గొప్పవాడు కాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను, గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది. నేను గుండెలు బాదుకుని ఏడవవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు. వీడిప్పుడు మారాడు, నన్ను నమ్మాడు, నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు. కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి విడిచిపెడతాడు. అది ఆయన శక్తి, ఆయన ఈశ్వరుడు. ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు అలా చేశాడో మనకి తెలుస్తుందా? చేసిన కర్మ తెలియదుగా. నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి? అది ఈశ్వరత్వం అంటే. కాబట్టి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది. మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి, అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా, శాస్త్రం మీద సరి అయిన అవగాహన లేకుండా, విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి తెంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకొచ్చేస్తాడు. అవతారము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? తార అంటే ఎక్కడో ఉండడం, తారస్థాయిలో పాడాడంటారు. అవతార వ్యతిరేక పదం. మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకొస్తాడు. ఏదో చక్షుతో అన్నాను అనుకోండి, అందరికి అర్థం కాదు. మాంసనేత్రము ఏం బెగబెట్టి గుండెలు బాదుకోక్కర్లేదు, అర్థం అవడానికి ఆ మాటే వాడాలి. మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకి దిగి వస్తాడు ఆయన. ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా? అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయనే చెప్పుకున్నాడు, పరిత్రాణాయ సాధూనాం, పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తాను అలాగా. వినాశాయ చ దుష్కృతాం, ఆ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చీల్చి చెండాడడానికి ఓ రూపంతో కిందకు వచ్చేస్తాను. అంటే ఈశ్వరుడు కూడా ఉద్వేగం పొందేది ఎప్పుడు అంటే భాగవతుల జోలికి నువ్వు వెళ్ళావా, ఆ హింస కట్టి కుడిపేస్తుంది, ఈశ్వరుణ్ణి దింపేస్తుంది భూమి మీదకి. అంత క్రోధానికి కారణమవుతుంది. అది సామాన్యమైన దోషం కాదు. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళేటప్పుడు 1కి 10 మార్లు ఆలోచించుకుని వెళ్ళు అని చెప్తారు. మారీచుడు రామాయణంలో రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు, సీతాపహరణం చెయ్యి, సీతాపహరణం చెయ్యి అన్నాడు. అంటే మారీచుడు అన్నాడు, ఏమిటో సీతమ్మను అపహరించి తెమ్మంటున్నావు, అంత తేలిక అనుకుంటున్నావు, ఆ దోషం ఉట్టినే పోతుంది అనుకుంటున్నావా?
సీతమ్మను అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే సీతమ్మ ఏడిస్తే సీతమ్మ కన్నుల వెంట నీటి చుక్క పడితే రావణా నువ్వు ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో, వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తమ్మ క్రుధారమ విప్రియం. ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ. మారీచుడు చెప్పాడు ఈ మాట, రాముడు రాశీభూతమైన ధర్మము అని. రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా కట్టి కుడిపేస్తుంది. అది అలా ఇలా కుడపదవు. నిన్నొక్కడనే బాధ పెడుతుంది అనుకుంటున్నావేమో, అది మళ్ళీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలుపెట్టిన నాడు తెలుస్తుంది. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ. భార్యలు, బిడ్డలు, నిన్ను నమ్ముకున్న సైనికులు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ కాంచన లంక సర్వము నశించిపోతాయి. నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు. ఒక్కొక్క తల తరుగుతుంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు. నిలబడి శభాషను సంతోషిస్తారు. చచ్చాడు రా పాపాత్ముడు అంటారు. ఆ రోజు తెచ్చుకోకు, రాముడి జోలికి వెళ్ళకు. సాధు పుంగవుల జోలికి వెడితే, ధర్మాత్ముల జోలికి వెడితే, వాళ్ళు బాధపడితే ఒకడితో విడిచిపెట్టదు, వాడితో ఉన్న వాళ్లతో కలిపి కాల్చేస్తుంది. వెళ్ళవద్దు, బాధ పెట్టవద్దు. ఆ హింస పరమ ప్రమాదకరము. అది హాస్యానికి కాని, కేవలముగా ఏమైందిలే అని కాని అంతంత సాహసాలు చెయ్యవద్దు. అవి చాలా ప్రమాదకరమైన సాహసాలు అని హింస విషయంలో శాస్త్రం హెచ్చరిక చేస్తుంది. అందుకే భాగవతంలో దేవతలందరూ ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు మాట్లాడతారు. ప్రహ్లాదోపాఖ్యానంలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు, శుద్ధ సాధులందు సురలందు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలినాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడు. ఇదే మాట వాడాడు ఆయన, హింస పొందు అన్నాడు. అల్లా ఇల్లా ఉండదు నేను పెట్టే బాధ. ఎంత కాలానికి నేను పెట్టిన బాధ గుర్తు తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఉలిక్కి పడతారు. అమ్మ బాబోయ్ అంటారు వినడానికి, చదవడానికి భయపడతారు, అలా చంపుతా. అందుకే ప్రహ్లాదుడి జోలికి వెడితే హిరణ్యకశిప సంహారం మామూలుగా చేశాడా? మామూలుగా చేయలేదు. అవతల బ్రహ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టి తొడల మీద పడుకోపెట్టి గోళ్లతో కడుపు చీల్చేశాడు, గుండెలు బద్దలగొట్టేశాడు, నెత్తురు తాగేశాడు. ఎందుకు ఆవేశం? నరసింహావతారం గురించి జరిగితే ఎందుకు ఉలిక్కి పడతారు? పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడి జోలికి వెళ్ళాడు. అందుకే ఆయన చెప్పాడు, నేను ఎప్పుడు విపరీతమైన కష్టాలిస్తానో తెలుసా? శుద్ధ సాధులందు, నన్ను నమ్ముకుని బ్రతుకుతున్న వాడి జోలికెడితే. శుద్ధ సాధులందు సురలందు, దేవతల జోలికెళ్ళి అదే పనిగా దేవతల్ని నింద చేస్తే. శుద్ధ సాధులందు సురలందు శృతులందు, వేదాన్ని నింద చేస్తే. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు, గోవుని హింస పెట్టినా, గోవుని సంహరించినా, గోవుని కొట్టినా, గోవుని బాధ పెట్టినా. విప్రకోటియందు, వేదం చదువుకుని భగవంతుణ్ణి నమ్ముకుని పరమ భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ జోలికి వెడితే, అటువంటి బ్రాహ్మణులను చెనకితి. విప్రకోటియందు, ధర్మ పదవియందు, ధర్మం జోలికెళ్ళి ధర్మాన్ని పాడు చేస్తే. తవిలి నాయందు, చిట్ట చివరికి నన్ని ధిక్కరిస్తే. తవిలి నాయందు, వాడెన్నడలుగు నాడు హింస పొందు. వాడు ఎప్పుడు వాటి జోలికెళ్ళి పాడు చేస్తాడో ఆనాడు వాడు హింస పొందుతాడు. అంటే విడిచిపెట్టడం అన్న మాట ఉండదు. వాడు పడిన కష్టాలు జ్ఞాపకం తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకునేటట్టు చేస్తాను. తస్మాత్ జాగ్రత్త అన్నాడు. అందుకే హింస చెయ్యడం అనేటటువంటిదే పరమ ప్రమాదకరం. ఆ హింస పెద్దలైనటువంటి వారు, పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళేటప్పుడు 1కి 10 మార్లు ఆలోచించి వెళ్ళాలి. లేకపోతే అక్కరలేనటువంటి కష్టాలన్నీ వస్తాయి. అక్కడతో పోదు. శాస్త్రం చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఎవడు పరమ భక్తుడైనటువంటి వాడి జోలికి వెళ్ళి వేటాడతాడు. వేటాడడం అంటే అదే పనిగా ప్రయత్నించడం, ఆయన్ని బాధ పెట్టడానికి. ఆ పాపాన్ని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటే నేను ఎన్ని ఫలితాలు ఇస్తానని చెప్పాడో తెలుసా అలా చేస్తే? ఇదే మాటలు వాడారండి పోతన గారు భాగవతంలో. వెదకి వెదకి దైత్య వీరులు సాధు పురుషుల ననప వారి బలములనగిపోయి
సిరియు యశము ధర్మంబు ఆయువు భద్రంబు ఆర్యహింస చేత ననగు కాదే. ఇది భాగవతం యొక్క తీర్పు. ఆర్యహింస, ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నవాళ్ళు. వాడు అమాయకుళ్ళ చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలికి వెడితే ఎన్ని ఇస్తానని చెప్పాడో తెలుసా? వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు, నీ బలం అణిగిపోవడం ప్రారంభమైపోతుంది. వెదకి వెదకి దైత్యవీరులు సాధువుల ననపా వారి బలములు అణగిపోయే. వాళ్ళని బాధ పెట్టాననుకుంటున్నావు, నీ బలం అణిగిపోతుంది. 2, యశము, కీర్తి నశించిపోతుంది. ధనము క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య పతనం అయిపోతుంది. అందుకే సిరియు, దానితో పాటు యశము, ధర్మంబు, ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో. ధర్మము, ఆయుర్దాయం క్షీణించిపోతుంది. భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి. స్వర్గము, ఉత్తమ లోకాల్ని పొందడు, శరీరం పడిపోయిన తర్వాత పాపకూపంలో పడిపోతాడు. స్వర్గము, వీటిపోవు, ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఎందుచేత? ఆర్యహింస చేత ననగు కాదే. ఆర్యుల జోలికి వెళ్ళి పెద్దలైనటువంటి వారిని బాధ పెడితే ఆ బాధ కారణంగా అన్ని ఉపద్రవాలు వస్తాయి. అందుకే హింస అన్న మాటని అన్వయం చేసుకునేటప్పుడు నీ వలన హింస జరుగుతోందా అని ఆలోచించుకున్నప్పుడు పొరపాటున కూడా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళవద్దు. ఆయన పైకి ఎలా కనపడనివ్వండి, కేవలం ఆయన భజన చేసుకునేవాడు కానివ్వండి. ఆయన మహావిద్వాంసుడా, శాస్త్రం తెలిసిన్నవాడా, ఇవి కాదు. ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ భగవన్నామాన్ని భజన చేసుకుంటూ కూర్చుంటాడంతే. తొందరపడి ఆయన మీద పరిహాసమాడడం, తొందరపడి ఆయన మనసు ఖేదపడేటట్టుగా ప్రవర్తించడం చెయ్యవద్దు. ఎందుచేత? ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు, ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నాడు. వెళ్లకుండా ఉండు, అదే నీ జీవితానికి మంచిది. కాబట్టి ఆర్యహింస చేత ననగు కాదే. ఇది భాగవతంలో హింసకి సంబంధించినటువంటి విషయం మీద చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి తీర్పు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి అయితే భగవద్భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే ఇటువంటి ఉపద్రవాలు వస్తాయా అంటే, సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళినా కూడా పాపం మూట కట్టుకుంటాడు. భాగవతుల జోలికి వెళ్ళడం మరింత ప్రమాదకరం. ఏదో బ్యాటరీ లైట్లో 3 బ్యాటరీలు ఉండగా చేయి పెడితే చురుక్కుమనడానికి, ఇంట్లో కరెంటు ఉండగా ఫ్యూజులో చేయి పెడితే ధన్మని షాక్ కొట్టడానికి, ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి ముట్టుకుంటే షాక్ కొట్టడానికి తేడాలు ఉండవండి. 3 షాకులు ఒకలా ఉంటాయా? దేని శక్తి దాందే విద్యుద్ఘాతంలో. కాబట్టి ఏదైనా పొరపాటే, నువ్వు అలా ముట్టుకోకూడదు. కానీ కోరి ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు ముట్టుకుంటావు? అందుకే అది ఎక్కకూడదు. దాని మీద పుర్రె బొమ్మ 2 ముక్కలు ఇచ్చారు. అదే భాగవతంలో పోతన గారు చెప్పారు. వెళ్లకు దాని జోలికి, పరమ ప్రమాదం ఒక జన్మతో పోదు, కొన్ని జన్మలు కట్టి కుడుపుతుంది. ఎందుకురా నీకు? దాని జోలికి వెళ్లకు, అటువంటి హింస చెయ్యవద్దు అన్నారు. ఇది సాధు పురుషుల విషయంలో ఎంత అన్వయమవుతుందో సాధు జంతువుల విషయంలో కూడా అంతే అన్వయమవుతుంది. అది విచిత్రం. అందుకే పరీక్షిన్ మహారాజు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆయన కలిపురుషుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు భూదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు. అమ్మా, సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాధము ఆయువు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు. ఎక్కడైనా సరే అమ్మా, రాజైనటువంటి వాడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా? సాధువులకు జంతువులకు. సాధువులైన జంతువులు అన్న మాటకు అర్థం ఏమిటో పోతన గారే చెప్పారు భాగవతంలో. ఏదో వాహినులందు జలంబు త్రావి అంటారు. ఎవ్వరూ తాగనటువంటి నీళ్లు ప్రవాహంగా వెళ్ళిపోతుంటే అందులో ఉన్న నీళ్లు తాగి, వాసవి అయిన గడ్డి తిని, ఎవ్వరూ తిననటువంటి గడ్డి తిని, అది కూడా గబగబా తిని, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు తాగడానికి వీలైనటువంటి పాలనిచ్చి, తల్లి లేనటువంటి బిడ్డలు తాగడానికి కావలసిన పాలనిచ్చి, ఇహమునందు నువ్వు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అభిషేకం చేయడానికి పంచామృతాల్లో ఒకటైన పాలనిచ్చి,
ఆ పాలతో చేసిన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తే అపారమైన ఫలితం ఇచ్చి ఇన్నిటికి యోగ్యమైన పాలని, పాలలోంచి పెరుగుని, నేతిని ఇచ్చి తన గోమయం, తను విడిచిపెట్టినటువంటి పేడ తీసుకొచ్చి భూమి మీద అలికితే యజ్ఞం చేయడానికి కూడా భూమి పవిత్రమవుతోంది. అటువంటి పేడని ఇస్తూ పంచగవ్యములలో ఒకటైనటువంటి మూత్రాన్ని ఇస్తూ నీకు అక్కర్లేని గడ్డిని, నువ్వు తాగని నీటిని తాగి నీకు ఇహమునందు పరమునందు పనికొచ్చేటటువంటి ఇన్నిటిని ఇస్తున్నటువంటి పరమ సాధుమూర్తి అయినటువంటి గోవుని బాధ పెడితే దాని అర్థం సాధువులకు, జంతువులకు అంత మనకక్కర్లేనివి పుచ్చుకొని మనకి ఇహము పరము ఇన్నిటిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన పదార్థములను ఇవ్వగలిగినటువంటి జంతువులను బాధ పెడితే నిష్కారణంగా ఈశ్వరుడు అంగీకరించాడు. అందుకే రాజు ప్రధాన కర్తవ్యమేది అంటే అటువంటి జంతువుల జోలికి ఎవరెళ్ళారో వాళ్ళని భంజించాలని చెప్పారు భాగవతంలో. వాళ్ళని వెంటనే అలా బాధ పెట్టకుండా నిగ్రహించాలి. అలా చేయకపోతే, నేనంటలేదు, పోతన గారు అంటున్నారు భాగవతంలో, వ్యాసుల వారు చెప్పిన మాట చెప్తున్నారు, సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాధము ఆయువు, ధనము, స్వర్గము, శ్రీ వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మా, ఎప్పుడైనా సరే సాధువులైన జంతువుల్ని బాధ పెట్టేటటువంటి కలులను భంజింపనటువంటి పరిపాలకుడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము నశించిపోతుంది, అటువంటి వాడి యొక్క ఐశ్వర్యము పతనమైపోతుంది, అటువంటి వాడికి శరీరం పడిపోయిన తర్వాత ఊర్ధ్వలోకవాసం ఇవ్వరు. అందుకేనమ్మా లోకంలో దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబును నృపులకు స్రష్ట విధించెనని పురాణ ద్రష్టలు చెప్పెదరు, ఇది సత్యము తల్లి అంటాడు. ఒక రాజు ఏం చెయ్యాలి అంటే దుష్టులైనటువంటి వారిని భంజించాలి, సాధు పురుషులైనటువంటి వారిని రక్షించాలి. దుష్టులను భంజించి శిష్టులను రక్షించకపోతే ఆ రాజు అని పేరు తెచ్చుకోలేడు. ఆయన భగవంతుని చేత అనుగ్రహింపబడడం. అందుకే హింస అన్న మాటలో ప్రభువు దగ్గర నుంచి సామాన్యుడి వరకు కర్తవ్యతానిష్టతో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది నేను చెయ్యాలా చేయకూడదా పరమ జాగ్రత్తగా చూడాలి. నిష్కారణంగా మాటలతో బాధ పెట్టడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, దానికి బాధ పెట్టడమే ప్రయోజనం తప్పించి అందులో ఏదో శాస్త్రం చెప్పడమో లేకపోతే ఏదో మంచి విషయాన్ని మాట్లాడడమో అది కాదు. కేవలం అవతల వారిని బాధ పెట్టడమే ప్రయోజనంగా బాధ పెట్టాడనుకోండి తన మాట చేత, అది పరమ ప్రమాదకరమైనటువంటి విషయం. అటువంటి పనులు చెయ్యకూడదు. చెయ్యకుండా ఎప్పుడూ కూడా వాక్కుని నిగ్రహించుకోవాలి. అందుకే ఆ వాక్కు మీద అటువంటి నిగ్రహ శక్తి లేనివాడు ఎవరుంటాడో వాడి మాట వలన ఎంతమంది బాధపడతారో అటువంటి వారిని పరమేశ్వరుడు కూడా శిక్షిస్తాడు. మీరు అందుకే చూడండి, నేను ఇందాక మీతో ఒక మాట అన్నా, భగవంతుడు అవతారంగా దిగొచ్చేస్తాడండి భాగవతుల జోలికెడితే అని. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా ఈ భూమి మీదకి దిగొచ్చారు. దేని కొరకు దిగొచ్చారు? ఆయనే చెప్పారు. దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్నాడు పుత్రకామేష్టి, దేవతలందరూ వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు. అందరూ కూర్చుని రావణ సంహారం ఎలా అవుతుందని మాట్లాడుకుంటున్నారు. మనుష్యుడి చేతిలో అయితే చచ్చిపోతాడు రా, వరం అడగలేదు అన్నాడు బ్రహ్మగారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా లేస్తారేమో అని శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. గబగబా దిగొచ్చారు. దిగొచ్చి ఆయన ఒక మాట అన్నారు, నేను చేస్తాను రావణ సంహారం, నేను చంపేస్తాననరు. ఎందుకు చంపుతానో తెలుసా? వాడు చేసిన తప్పు ఒకటి ఉంది, అది హింస. ఏ తప్పు చేశాడో తెలుసా? వెంటనే కారణం చెప్పి ఎందుకు వస్తున్నారో అవతారంగా చెప్పారు. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. ఇది ఆయన చేసినటువంటి హింస. నేను క్రూరుడైనటువంటి రాక్షసుడైన రావణాసురుణ్ణి సంహరిస్తాను. ఏ కారణానికి సంహరిస్తానో తెలుసా? దేవర్షీణాం భయావహన్. ఏ అపకారం చేయకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా, వేదాన్ని నమ్ముకొని పరమ పవిత్రమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి భాగవతోత్తములైనటువంటి వారి జోలికి రావణాసురుడు వెడుతున్నాడు, వాళ్ళని భయపెడుతున్నాడు. అలా భయపెడుతున్నాడు కాబట్టి చంపడానికి నరుడిగా రాముడిగా దిగొస్తున్నానన్నాడు.
భక్తుడైనటువంటి వాడికి బాధ కలిగితే వెంటనే అలా ఎవరు బాధ పెట్టాడో వాణ్ణి సంహరించడానికి భగవంతుడు అవతారంగా దిగొచ్చేస్తాడు. అంటే ఈశ్వరుణ్ణి కూడా దింపేసి అంత బాధ మళ్ళీ తాను పొందడానికి కారణం ఏది అంటే హింసయే. అందుకే తొందరపడి మనుష్య జన్మలో ఉన్నాను కదా, నేను ఎవరిని పడితే వాళ్ళని హింసించచ్చు కదా అని హింస జోలికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, హింస అంటే కేవలం కొట్టడం, కేవలం తిట్టడం, కేవలం కొయ్యడం, బాధ పెట్టడం కాదు. తగినంత కారణం లేకుండా, కర్తవ్యతానిష్ట లేకుండా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడం కోసం మాట్లాడితే అప్పుడు అది హింసాదోషంలోకి వస్తుంది. అది ఆయన మాట్లాడిన మాటకి ఇంకొక ప్రయోజనం లేదు, కేవలం అవతల వారిని బాధ పెట్టడం అంతే, అందుకే మాట్లాడాడు. అప్పుడు అది హింస తప్ప ఆయన మాట్లాడినటువంటి మాటకి ప్రయోజనం అది కాదు. ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు, అప్పుడు అది హింసాదోషంలోకి రాదు. నేను ఇందాక చెప్పానే, శంకరులు భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అన్నప్పుడు అందులో ఉద్ధరణ ఉంది, ఓ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఆయన. మీరు చూడండి, అందుకే ఒక్కొక్క మాట ఎంత దూరం వెళ్ళిపోతుందంటే అది అక్కడ చూడడానికి అవసరంగా అనిపిస్తుంది, కానీ మాటయే ఎంత హింసకైనా కారణం. నిజానికి మీరు కత్తి పెట్టి పొడిచారనుకోండి ఒక్కడే బాధపడతాడు, ఓ శూలం పెట్టి పొడిచారనుకోండి ఒకడే బాధపడతాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట గతులు తప్పించేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జననం జరిగింది, సీతా కళ్యాణం జరిగింది, అయోధ్యకి తిరిగి వచ్చాడు. పరమ సంతోషంగా చక్కగా కాలం గడిచిపోతోంది. యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఇక ముహూర్తం పెట్టాడు. అక్కడ వరకు బాగా జరిగిపోయింది రామాయణం. ఒక్క ఆవిడ లేచి ఒక్క మాట అంది, అంతే, రామాయణం తిరిగిపోయింది. అప్పటి వరకు దశరథ మహారాజు గారు పరమ సంతోషంగా ఉన్నాడు. ఎంత వృద్ధుండైపోయినా గొప్ప కొడుకులు రానలుగురు అన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మురిసిపోయారు, మాకు ముగ్గురికి మంచి కొడుకులు అన్నారు. రాముడికి పట్టాభిషేకం, ప్రజలందరూ మురిసిపోయారు. లక్ష్మణుడు మురిసిపోయాడు, దశరథుడు మురిసిపోయాడు, ఋషులు మురిసిపోయారు, దేవతలు మురిసిపోయారు. ఒక్క ఆవిడికే బాధ కలిగింది, మందరకి బాధ కలిగింది. ఆవిడ వెళ్ళి కైకమ్మకి చెప్పింది. కైకమ్మ ఒప్పుకోలే. ఆవిడంది, ఎందుకే గుడ్డలు బాదుకుంటావు? రాముడు రాజైతే బాధ ఏమిటి? నాకు నిజానికి భరతుడి కన్నా రాముడు ఎక్కువ. రాముడు రాజైతే సంతోషమేగా, ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంది. ఎంతకీ కైకమ్మ వింటలేదని ఒక మాట ప్రయోగించింది, ఒకే ఒక్క మాట. ఆవిడంది, నువ్వు ఎంతసేపు రాముడు రాజవుతాడు, రాముడి తర్వాత భరతుడు యువరాజు అవుతాడు అంటున్నావు, కానీ నేనొక్క మాట చెప్తాను, ఆలోచించు. నీ యొక్క అల్పమైన బుద్ధి చేత, దూరదృష్టితో నువ్వు ఆలోచించలేని కారణం చేత నీ కొడుక్కి అనేకమైనటువంటి కష్టాలు తెచ్చిపెట్టావు. రాజవంశాత్తు కైకేయీ భరత పరిహాస్యతే అంది. రాజవంశం నుంచి భరతుణ్ణి శాశ్వతంగా తొలగించావు. ఉలిక్కి పడింది కైకమ్మ. నేనా తల్లిని, నేనేం చేశానంది. ఎప్పుడైనా ఎదురుగుండా మనిషి కనపడుతుంటే ప్రేమ ఉంటుంది. దూరంగా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా గుర్తులోకి రాడు ఎక్కువ. ఎవరు పంపించమన్నారు నీ కొడుకు భరతుణ్ణి తీసుకెళ్లి మేనమావింటికి, యుధాజిత్ ఇంటికి? ఎక్కడో ఉన్న మేనమావింటికి పంపావు. భరతుడికి ప్రాణంలా ఉండేవాడు ఎవరు? శత్రుఘ్నుడు. పోని శత్రుఘ్నుడిని ఇక్కడ ఉంచావా? భరతుడికి ఆపదొస్తోందేమో కనిపెట్టడానికి, ఆయన్ని కూడా పంపించేశావు. ఇప్పుడు భరతుణ్ణి కాపాడేవాడెవడు? ఎవడూ లేడు. రాముడికి యవరాజ్య పట్టాభిషేకం మీ ఆయన నీకు చెప్పకుండా నిర్ణయం చేశాడు. భరతుడి మేనమామ యుధాజిత్తుకి చెప్పలేదు, భరత శత్రుఘ్నులకి చెప్పలేదు. రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు. పిచ్చదానా, రాముడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత భరతుడు యువరాజు అవుతాడా? ఎవరు చెప్పారు నీకు? రాముడు రాజైతే రాముడి కొడుకు యువరాజు, రాముడి కొడుకు రాజైతే రాముడి కొడుకు కొడుకు యువరాజు. రాముడి దగ్గర భరతుడు దాసుడు, రాముడి కొడుకు దగ్గర భరతుడి కొడుకు దాసుడు. నీ వంశమంతా దాస్యం, వాళ్ళంతా రాచరికం. ఇన్నాళ్ల నుంచి కౌసల్యని బాధ పెట్టావుగా, యవ్వనంలో ఉన్నానని దశరథ మహారాజు గారిని నీ అంతఃపురంలో కట్టిపడేశావుగా. ఇప్పుడు ఆమె రాజమాత, నీ మీద కక్ష తీర్చుకుంటుంది. నువ్వు పాడయ్యావు, నీ కొడుకు పాడయ్యాడు, శత్రుఘ్నుడు పాడయ్యాడు. నీ బుద్ధి వల్ల కాదు, దూరం ఆలోచించావా? పైగా రాముడికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం అని ఎగిరి గంతులు ఇస్తున్నావు.
నీ కొడుకురికి ఇంత ఆపద తెచ్చిపెట్టి సంతోషపడిపోతున్నావే, ఇంత బుద్ధిహీనురాలు లోకంలో ఉంటుందా? ఏమని చెప్పాలి నీ గురించి? పైగా నీకు ఇంకొక మాట చెప్పనా? లోకంలో ఒక విశేషం ఉంది. ధ్రువంతు భరతం రామం ప్రాప్యరజ్యమకంటకం దేశాంతరం వసయిత లోకాంతరమథాపివ. రాజులకు ఒక లక్షణం ఉంటుంది. ఒక్కసారి తాము పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు శత్రువుల్ని ఎవ్వరినీ కూడా వృద్ధిలోకి రానివ్వరు. తాను పట్టాభిషేకం చేసుకున్న తరువాత మళ్ళీ భరతుణ్ణి మిగలనిస్తాడా? మిగలనిస్తే మళ్ళీ రేపు పొద్దున్న యువరాజు పదవి నాకు కావాలని అడగడు. రాముడి తర్వాత నేను పెద్దవాడిని అని అడగడు. లక్ష్మణ శత్రుఘ్నులు అంటే చాలా చిన్నవాళ్ళు. భరతుడు రాముడి తర్వాత పుట్టినవాడు, దరిదాపుగా పుట్టినవాడు. నాకు యవరాజ్యం కావాలని అడగడు. అందుకని బ్రతకనిస్తాడా భరతుణ్ణి? శత్రుశేషం మిగల్చడు. 2 మార్గాలు ఆలోచిస్తాడు. ప్రాప్యరాజ్యమకంటకం, రాముడు రాజవగానే మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? రాజ్యమకంటకము కావాలి, ఎవ్వరూ శత్రువులు మిగలకూడదు. అందుకే భరతుణ్ణి 2 కారణాలలో ఏదో ఒకటి ఆలోచించి దేశాంతరం వాసయిత, దేశాంతరం పంపించేస్తాడు. అసలు ఈ దేశంలో ఉండనివ్వడు. లోకాంతరం అథాపివ, తన మాట చెల్లకపోతే, భరతుణ్ణి ఈ దేశం నుంచి పంపించేయడం కుదరకపోతే నిశ్శబ్దంగా ఏదో ఒక మాటు వేసి ఏదో ఒక కుట్ర పన్ని భరతుణ్ణి చంపేస్తాడు. భరతుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎవరు తెచ్చారు ఈ ఆపద? నువ్వు కాదా అంది. అంతే, ఈ ఒక్క మాటకి పడిపోయింది కైకమ్మ. ఏం చేయమంటావంది. ఆభరణాలు తీసేసి జుత్తు విరబోసుకుని కోపగృహంలోకి వెళ్ళి పడుకో. నీ భర్త వస్తాడు, 2 కోర్కెలు అడుగు. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో అభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని అడుగు. నీ కొడుకు రాజు అయిపోతాడంది. ఇంత పాలకొండలో విషపు చుక్క పడిపోయింది. ఆ ఒక్క మాట కేవలముగా అసూయతో, ద్వేషంతో, కారణం లేకుండా, ఒకళ్ళ ఉద్ధరణ కొరకు కాకుండా పైకి అలా మాట్లాడుతోంది. కానీ ఆ ఉద్ధరణ చూడ్డానికి పైన ప్రభువు లేడా? మిగిలిన వాళ్ళు లేరా? అక్కర్లేని విషయాన్ని మాట్లాడింది. దశరథుడు చచ్చిపోయాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 విధవలైపోయారు. రామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ వాళ్లతో వెళ్ళిపోయింది. తర్వాత సీతాపహరణం జరిగింది. దేవతల కోరిక తీరడానికి, రావణ సంహారానికి మందర అలా మాట్లాడకపోతే జరగదంటారేమో. కానీ కథాపరంగా మందర మాట్లాడినటువంటి మాట పెద్ద ఉపద్రవాన్ని తీసుకొచ్చిందా లేదా? ఒక్కొక్క మాట వలన కలిగేటటువంటి బాధ ఎంత బాధ కలుగుతుందంటే, మీరు తిన్నగా వెళ్ళి ఒక కర్ర పెట్టి కొట్టారనుకోండి, దాని వలన కలిగిన బాధ కన్నా, ఒక పూట అన్నం పెట్టకపోతే కలిగిన బాధ కన్నా, అనరాని మాట అంటే కలిగేటటువంటి బాధ ఎక్కువ. కడుపున్ రంపపు పోత కోయునదియే గాయాలు కాకుండినంటాడు బల్జేపల్లి వారు. ఒక మనిషిని తీసుకొచ్చి పడుకోపెట్టి మత్తివ్వకుండా రంపం పట్టుకొచ్చి అటూ ఇటూ 2 నించుని కడుపుని అడ్డంగా తరిగేసినా కూడా అందువల్ల పొందేటటువంటి బాధ కన్నా, కారణం లేకుండా, మనసులో కర్తవ్యత నిష్ఠ లేకుండా, తాను ప్రతిపాదిస్తున్నది ఒక మంచి కోసమని మాట్లాడుతూ కాకుండా కేవలము వైరంతో, కేవలము అసూయతో, కేవలం అవతల వాళ్ళని అవమానించడం కోసమే మాట్లాడితే, అలా మాట్లాడినటువంటి మాట కడుపుని రంపంతో కోసిన కన్నా కూడా ఎక్కువై బతికున్నంత కాలం బాధ పెడుతుంది ఆ మాట అంటాడు. అందుకే హింస కేవలం మనకు శరీరమునకు సంబంధించినది కాదు. భగవంతుడు ఎంత శక్తివంతమైన ఆయుధం ఇచ్చాడో అంత ప్రమాదకరమైనటువంటి పనిముట్టు కూడా మాటయే. ఆ మాటతో రామనామాన్ని పలికావా, భగవన్నామాన్ని పలికావా, ఆ నామంతో ఎక్కడ వరకు వెళ్ళిపోతాడో చెప్పలేం. నామం పలకడం కూడా అంత తేలిక కాదు. రామా నీ నామం నాతో పలికించని అడిగారు తప్ప రామా నీ నామన్నే పలుకుతాననలేదు పెద్దలు.
హరునకు విభీషణునకు అద్రిచకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపదకన్యకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదాచరది కరుణాపయోనిధి అన్నాడు గోపరాజు గారు. నా నోటితో ఎప్పుడూ రామనామం పలికించవయ్యా అన్నాడు. నేను రామనామం పలుకుతానలేదు, భగవన్నామ వైభవాన్ని తలుచుకుని దూర్జిటి పొంగిపోయాడు. అంత గొప్ప నామం పలకవే నాలుక అన్నాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివశివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఉన్న స్వరపేటికతో భగవన్నామాన్ని, భగవంతుడి గురించి, శాస్త్రం గురించి, వేదం గురించి, మర్యాద గురించి మాట్లాడి 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 తరించిపోవచ్చు. అదే కంఠంతో భాగవతుల జోలికి వెళ్ళి పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోవచ్చు. అదే కంఠంతో నిష్కారణ హింస చేసి భగవంతుని చేత కూడా ఈసడింపబడవచ్చు. అదే కంఠాన్ని, అందుకే త్యాగరాజస్వామి వారి కీర్తనలు చూడండి, మనసు మాట విన్నప్పుడు మనసుని పొగుడుతారు, ఎంత మంచిదానవే మనసా అంటారు. అదే మనసు ఎదురు తిరిగి పాపం చేయిస్తే మనసా నా మాట వినవే అని మనసును ఉద్దేశించి కీర్తన చేస్తారు. అందుకే హింస అహింస ఈ రెండిటికి మధ్యలో ఉండేటటువంటి సూక్ష్మమైన వ్యత్యాసమును తెలుసుకున్న నాడు భగవంతుడు మనకిచ్చినటువంటి ఉపకరణములు ఏ ఉన్నాయో వాటిని సాధనాలుగా చేసుకుని భగవంతుడి వైపుకి అడుగులు వేయడం సాధ్యం అవుతుంది తప్ప అసలు వాటి గురించినటువంటి అవగాహన సక్రమంగా లేదనుకోండి, సామాన్య ధర్మం తెలియలేదనుకోండి, అందువలన కలిగినటువంటి అయోమయావస్థ చిట్ట చివరికి అది భగవన్మార్గంలో నడవడంలో వైక్లభ్యాల్ని కల్పించవచ్చు. అందుకే సామాన్య ధర్మాలలో మొదటదైనటువంటి అహింస గురించి సక్రమమైనటువంటి రీతిలో అవగాహన కలిగి ఉండాలి. అందుకే సామాన్య ధర్మాలలో మొదటిదైనటువంటి అహింస అన్న ధర్మం గురించి నేను ఇవాళ నా సాధ్యమైనంత వేర ప్రతిపాదించి ఉన్నాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు సామాన్య ధర్మములలో రెండవ ధర్మం గురించి తప్పకుండా ఈశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.